జెడ్పీహెచ్ఎస్ ఆర్మూర్లో అండ్ మరియు మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న స్టేట్ లెవెల్ సాఫ్ట్బాల్ సీనియర్ ఉమెన్ టోర్నమెంట్ ఈరోజు మరియు రేపు 2 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం 20 జిల్లాలు పాల్గొనడం జరిగింది. ఇందులో విజయం సాధించిన టీంలకు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే బెస్ట్ టీం సెలెక్ట్ చేసి తెలంగాణ రాష్ట్ర స్థాయి టీంగా మహారాష్ట్రలో నిర్వహించబడే టోర్నమెంట్కు ఈ నెల చివరి వారంలో పంపడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్కు సహకరిస్తున్న పెద్దలందరికీ అలాగే అసోసియేషన్ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ తెలంగాణ రాష్ట్ర సీనియర్ మహిళల ఛాంపియన్షిప్ పోటీలు మరి ఇక్కడ బాయ్స్ హై స్కూల్ మరియు మినీ స్టేడియంలో మరి విజయవంతంగా కొనసాగుతున్నది. ఈరోజు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గౌడ్ సారు మరియు మండల విద్యాధికారి రాజగారం సార్, అలాగే స్థానిక పాఠశాల హెడ్ మాస్టర్ లక్ష్మీ నరసయ్య సార్ గారు, మన వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి స్థానిక పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మల్లేష్ గౌడ్ సారు, సంగీతరావు సారు, అలాగే మా అసోసియేషన్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి సార్ మరియు బేస్బాల్ సంఘం వినోద్ సార్ మరియు జాతీయ సాఫ్ట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కె శోభన్ బాబు జాయింట్ సెక్రటరీ గారు, మరి రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి కాసాల నవీన్ కుమార్ గారు మరి క్రీడలకు ఇచ్చేశారు. మరి క్రీడల్లో 20 జట్లు 320 మంది క్రీడాకారులు పాల్గొని మరి ఇక్కడ 80 మంది అఫీషియల్స్ దాదాపుగా 400 మంది ఈ క్రీడల్లో మరి వివిధ జిల్లాల నుంచి పాల్గొనడం జరిగింది. మరి ఇందులో ఉత్తమ ప్రతిభ క్రీడాకారులను ఎంపిక చేసి ఫిబ్రవరి 22 నుంచి జరిగే మహారాష్ట్ర నాగ్పూర్లో జరిగే పోటీలకు ఇక్కడ నుంచి టీంని పంపడం జరుగుతుంది. మరి దాదాపుగా మేము చాలాసార్లు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించాం, కానీ సీనియర్ మహిళలు నిర్వహించడం ఇది మొదటిసారి. మరి సాఫ్ట్బాల్ క్రీడాకారులు దాదాపుగా మన జిల్లా నుంచి 20 మంది వరకు మా అసోసియేషన్ తరఫున అంతర్జాతీయ వేదికల్లో పాల్గొనడం జరిగింది. మరి సాఫ్ట్బాల్ క్రీడలో దాదాపుగా అన్ని కేటగిరీల్లో మరి పథకాలు సాధించారు. మొన్న జరిగినటువంటి సీఎం కప్లో కూడా మహిళల విభాగంలో మొదటి స్థానం, పురుషుల విభాగంలో ద్వితీయ స్థానం సాధించడం జరిగింది. సాఫ్ట్బాల్ క్రీడా అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా మా ప్రభాకర్ రెడ్డి సారు ఆధ్వర్యంలో మరిన్ని విజయాలు ఇంకా సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి రోటరీ క్లబ్ సభ్యులకు మరియు మా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.